అత్యంత ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చేయాల్సినవి 5 ఉన్నాయి. చెప్పండి. ఏంటో తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ విత్ ప్రాతస్నానము అని అంటే సూర్యోదయం ముందే స్నానము చెయ్యుట. ఇది మళ్ళీ నేను ఒకసారి అన్ని చెప్పేస్తాను, దాని తర్వాత విశ్లేషణ చేద్దాం. ప్రాతస్నానం. సెకండ్ అత్యంత ముఖ్యమైనది దీపదానం. దీపాన్ని వెలిగించి భగవంతుడికి సమర్పణ చెయ్యుట, దీపదానం. ప్రాతస్నానం, దీపదానం. 3 భాగవత శ్రవణము, అంటే భగవత్ సంబంధమైన విషయములను వినటం, ప్రతిరోజు వినటం. మూడవది భాగవత శ్రవణం. 4వది తులసి సేవనం, అంటే తులసిని సేవించుట లేదా తులసితో భగవాను సేవించుట. ఈ 2 అర్ధార్థం వస్తాయి. తులసి అంటే తులసీదేవికి తులసి చెట్టు ఏదైతే ఉంటుందో రోజు మనం నీటిని సమర్పణ చేయటం, ఆ తర్వాత దీపం ముట్టించటం, ప్రదక్షిణ చేయటం, లేదా ఆ తులసీ దళములతో భగవానుడికి సేవ చేయటం. చక్కగా ఆ తులసీ దళాలు తీసి దామోదరుడికి సమర్పణ చేయటం. ఎన్నయ్యాయి? 4. 5వది ప్రతినిత్యము కూడా మంచి స్తోత్రములు, భగవత్ సంబంధమైన స్తోత్రములు పారాయణ చెయ్యుట. ఇది దామోదర మాసం కాబట్టి విశేషంగా దామోదర అష్టకము అనే ఒక స్తోత్రం ఉన్నది, దాన్ని పారాయణ చేయుట. విష్ణు సహస్రనామం ఇత్యాది మనకి ఏవైతే ఇంట్లో స్తోత్రములు పారాయణ చేస్తామో వాటిని విశేషంగా పారాయణ చేసుకోవాలి.